హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాల్టి సెషన్లో రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా చికెన్ మంచూరియా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఫింగర్ టేరింగ్ సాఫ్ట్నెస్తో చికెన్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు. తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో ప్యాడ్ డ్రై చేసిన 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మీకు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ చికెన్ పీసెస్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, అలానే 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. లేదా వెనిగర్ లేకపోతే చికెన్ పీసెస్ని ఒక 1/2 అవర్ వరకు సాల్ట్ వాటర్లో డిప్ చేసి ఉంచండి. ఇప్పుడు ఒక ఎగ్ని నేను ఇట్లా సపరేట్గా బౌల్లోకి తీసుకుని బీట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ ఎగ్ మిశ్రమాన్ని నేను మొత్తం అంతా కూడా ఒకేసారి యాడ్ చేయట్లేదు, 2-3 ట్రిప్పులుగా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. 300 గ్రామ్స్కి ఒక ఎగ్ మొత్తం అంతా పడుతుందండి. ఎగ్ కూడా సైజెస్ ఉంటాయి కదా, అలాగా. సో మీరు ఈ పిండి కోటింగ్ మొత్తం అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకున్నట్లయితే ఒక్కోసారి మీకు ఎగ్ మిక్చర్ అనేది ఎక్కువైపోయి పల్చగా అయిపోతుంది. నాకైతే ఈ ఒక ఎగ్ మొత్తం అంతా పట్టిందండి. ఇన్ కేస్ మీరు కనుక తక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఇంత మీకు పట్టకపోవచ్చు. సో దట్ మీరు ఇలా చూసుకుంటూ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఇలా బాగా కలుపుకుని అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ వరకు మ్యారినేట్ అవనివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే బయట ఉంచుకున్నా సరే ఏం పర్వాలేదు. అట్లీస్ట్ 3 అవర్స్ అయినా సరే మ్యారినేట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 3 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరీ వేడయ్యేంత వరకు వెయిట్ చేయవసరం లేదండి. కొంచెం మీడియం హీట్కి వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా కరకరలాడేంత వరకు మాత్రం అస్సలు ఫ్రై చేయకూడదండి. ఓ మాదిరిగా ఫ్రై అయితే సరిపోతాయి. అందులోనూ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ చికెన్ మంచూరియాలో మనం ఎక్కడా కూడా కారం యూజ్ చేయము. అందువల్ల మీకు బాగా గోల్డెన్ కలర్ అయితే రావండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ పీసెస్ బాగా కరకరలాడిపోతాయి. అంతవరకు అయితే అవసరం లేదు. కాబట్టి మీడియం నుండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కల్ని జాగ్రత్తగా ఓపిక్గా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. మీరు వినిగర్ యాడ్ చేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి చాలా టెండర్గా అవుతాయి. కాబట్టి ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవుతున్నప్పుడే మీకు బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో వితిన్ 5 to 10 మినిట్స్లో మీకు చికెన్ పీసెస్ కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మీరు టెస్ట్ చేసి చూసుకోండి. మీరు ఇట్లా స్పూన్ని గుచ్చంగానే కూడా పీస్ అనేది ఇట్లాగా టేర్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి చికెన్ పీసెస్ అనేవి బాగా కుక్ అయ్యాయి. నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిగిలిన చికెన్ పీసెస్ కూడా ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలానే ఒక చిన్న ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి ట్రాన్స్పరెంట్గా గోల్డెన్ కలర్లో అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. అలానే ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, ఒక్క చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సాసెస్ యాడ్ చేసుకోవాలండి. టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, షెజ్వాన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్. షెజ్వాన్ సాస్ లేకపోయినా నార్మల్ రెడ్ చిల్లీ సాస్ అయినా సరే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే వెనిగర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తంలో ఎక్కడా కూడా కారం అనేది యాడ్ చేయకూడదండి. ఓన్లీ గ్రీన్ చిల్లీస్తో, సాసెస్తో, అలానే మిరియాల పొడితో మాత్రమే మనం స్పైసీనెస్ అనేది తీసుకురావాలి. దానికి తగ్గట్టుగా మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్పు అంటే నేను టీ గ్లాస్ యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ కూడా రోల్ బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఇలా బాగా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని యాడ్ చేసి టాస్ చేసుకోవాలండి. మీకు గనక టాస్ చేయడం అలవాటు ఉంటే టాస్ చేసుకోండి, లేదంటే ఇలా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ మీరు మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. టాస్ చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటేనే మీకు చికెన్ పీసెస్ అనేవి డ్రైగా వస్తాయి. ఈ చికెన్ పీసెస్ మొత్తం అంతా కూడా ఈ సాసెస్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు మీరు కుక్ అవ్వనివ్వాలి. అలానే తురుముకున్న కొత్తిమీర, మీ దగ్గర ఉంటే గనక ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సాసెస్ మొత్తం అంతా కూడా చికెన్ పీసెస్ బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, టెండర్గా ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఫింగర్తో చికెన్ పీస్ని ఇలా టచ్ చేయగానే బ్రేక్ అయ్యేంత సాఫ్ట్గా, టేస్టీగా ఉంటాయన్నమాట. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న టిప్ అండి, మీరు చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రం ప్యాట్ డ్రై చేసుకోవాలండి. కొంచెం కూడా మాయిశ్చర్ అనేది ఉండకూడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.